నమస్తే. వెల్కమ్ టు ఎవ్రీవన్. ఆల్రెడీ మీరు ఇవాళ మార్నింగ్ పోస్ట్ చేసిన ఒక వీడియో చూసినట్టయితే, అందులో నేను ఒక వాయిస్ వినిపించి, దాని తర్వాత ఒక పెద్దాయనతో మాట్లాడించాను ఆ వాయిస్ గురించి. ఆ వీడియో అసలు మనం అందులో ముఖ్యంగా మాట్లాడింది గోవింద సేవ ఛానెల్ వారు ఏం మాట్లాడారు అనేదే ఆయన కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇదసలు ఎందుకు జరిగింది? ఈ వీడియో ఎప్పుడు చేశారు? అనే వివరాలు తెలుసుకోవటానికి ప్రస్తుతం మనం గోవింద సేవ సత్యభామ గారితో ఉన్నాం. వారితోనే మాట్లాడి ఆ వీడియో ఎప్పుడు చేయడం జరిగింది? ఏ కారణాలతో అది తర్వాత డిలీట్ చేయడం జరిగింది? ఆ వీడియో అసలు మా వరకు రావడానికి గల కారణాలేంటి? ఇవన్నీ నమస్కారం సత్యభామ గారు. నమస్కారం అండి. సత్యభామ గారు, ఇవాళ మార్నింగ్ నేను పోస్ట్ చేసిన వీడియో మీరు చూసారో చూడలేదో మీ వరకు వచ్చిందో లేదో నాకు తెలీదు కానీ, మీ పేరు ఉపయోగించి మీ ఛానెల్ పేరు ఉపయోగించి అయితే మేము మాట్లాడడం జరిగింది. అది ఎందుకు అనంటే గతంలో నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను. అది కూడా గరికపాటి గారి ఇష్యూ గురించి నేను మాట్లాడాను అని చెప్పి అనేక మంది కామెంట్స్ చేయడం వల్ల, ఆ వీడియో అర్థం కాలేదు అని చెప్పి మీ పేరు ప్రస్తావన చేయడం జరిగింది. అందులో మీ పేరు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నేను కూడా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. ఎన్నో వీడియోస్ ఫాలో అయ్యాను కూడా. మీరు చెప్పే మంచి విషయాలు డెఫినెట్‌గా అందరికి విషయ పరిజ్ఞానం అందిస్తున్నారు. దానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతో మంది మగవాళ్ళు కానీ, గురువులు కానీ, లేపోతే ప్రవచనకారులు కానీ చెప్పడమే చూసాం కానీ, ఒక మహిళగా మీరు ధైర్యం చేసి వీడియోలలో యూట్యూబ్‌లో, డిజిటల్ మీడియాలో వచ్చి మీరు చెప్పడం అంటే నిజంగానే అది చాలా గ్రేట్ విషయం అనే చెప్పాలి. మేము ఆడవాళ్ళుగా మేమొక సంస్థల్లో పనిచేస్తున్నాం కాబట్టి మాకొక సెక్యూరిటీ ఉంటుంది. మేము ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పర్వాలేదు. కానీ మీరు ఒంటరి పోరాటమే చేస్తున్నారని చెప్పొచ్చు. దీంట్లో మీరు ఎన్ని ఎదుర్కొంటున్నారో మాకు తెలుసు. కానీ మీరు ఎన్నో విషయాల పైన పరిజ్ఞానం అందించే మీరు, ఆ వీడియో ఏదైతే మా వరకు వచ్చిందో, నేను వీడియో చేశానో, ఆ వీడియోలో మీరు అందించిన సమాచారం నిజంగా మనకి 4 పిల్లర్స్‌గా భావించే సామవేద షణ్ముఖ శర్మ గారు కానీ, లేకపోతే గరికపాటి వారు కానీ, లేకపోతే నండూరి గారు కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా కానీ, మన పెద్ద దిక్కుగా అనుకుంటూ ఉంటాము. వాళ్ళు చెప్పిన ఎన్నో విషయాలని మనమందరం ఫాలో అయ్యాం. మీరు కూడా ఎన్నో విషయాలు వారు మాట్లాడినవి చెప్తూ ఉంటారు. అలాంటిది ఈ వీడియోలో పర్టిక్యులర్ వీడియోలో మీరు చేసింది ఎందుకని అలా చేయాల్సి వచ్చింది? అది నిజంగా మీ నుంచి మేము ఎక్స్‌పెక్ట్ చెయ్యంది. మీ ఫాలోవర్స్ కానీ, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ అది ఎక్స్‌పెక్ట్ చెయ్యండి. ఆ వీడియో ఫస్ట్ వచ్చినప్పుడు కూడా నేను మీ పేరు మెన్షన్ చేయాలనుకోలేదు. కానీ ఇంత దాకా వచ్చిన తర్వాత ఇది నాకు బాధేసింది. అసలు మీరేనా ఇది చేసింది అని అనిపించింది. కాబట్టి మీ వరకు వచ్చింది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ముందుగా నా ఫాలోవర్స్ చాలా మంది ఆ వీడియో కింద కూడా కామెంట్స్ పెట్టారు. సత్యభామ ఎప్పుడూ అలాగా చేయదని. వాళ్ళందరికీ నా మీద ఉన్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరేం చెప్తున్నారు, ఎన్నో విషయాల గురించి అవేర్‌నెస్ కలిగిస్తున్నారని, ఒంటరి పోరాటం చేస్తున్నారని. ఒంటరి పోరాటం ఏం కాదు. భగవంతుడు అందరికీ అండగా ఉంటాడు. మనము మంచి చేస్తూ, ధర్మంగా వెళుతూ ఉన్నంత వరకు కూడా. ఇకపోతే ఈ వీడియో మీరు ఏదైతే ప్లే చేసి ఆ పెద్దాయనకి వినిపించారో, అది కేవలం 1 ఆర్ 2 మినిట్స్ ఏదైనా ఉంటుందేమో. లాంగ్ వీడియో కాదు. అవునా? అవును. ఆ వీడియోలో నేను ఫస్ట్ ఒక విషయం చెప్పాను. మీరు కావాలంటే ఇంకోసారి గమనించుకోండి. మా ఊరిలో అని స్టార్ట్ చేశాను. హ్మ్. మా ఊరిలో అని స్టార్ట్ చేశాను. దాంట్లో మీకు మీ వాట్సాప్‌కి చేరిన ఆ చిన్న వీడియో ముక్కలో కొందరు పెద్దవాళ్ళ ఫోటోస్ యాడ్ చేసున్నాయి. అవునా? అవును. పెద్దవాళ్ళందరూ మా ఊర్లో వాళ్ళా చెప్పండి? కాదు. కాదు కదా! నేను ఎన్నో విషయాలు ఎక్కువగా మహిళలకు అవగాహన కలిగించే విషయాల గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. కొందరు ఎవరైనా కూడా ఒకవైపున ఇప్పుడు చూడండి, ఏమీ తెలియని అజ్ఞాని ఎవరైనా ఏదన్నా తిట్టాడంటే, వాడు కొట్టాడంటే ఒక పద్ధతి. అన్నీ తెలిసిన వాళ్ళు మరలా పూజలు చేస్తామని, ఆధ్యాత్మిక సాధన చేస్తామని, భక్తులమని చెప్పి, మాలలేసుకొని దీక్షల్లో ఉన్నామని చెప్తూ, మహిళలని హింసిస్తూ ఒకవైపున వేధిస్తూ ఉంటే అది మహాపాపము. తెలియని వాడు అజ్ఞాని మూర్ఖుడు చేశాడంటే కొంతవరకు. అన్నీ తెలిసిన వాళ్ళు దేవుడి పేర్లు అడ్డం పెట్టుకొని భక్తులమని చెప్పి, సాధకులమని చెప్పి చేస్తున్నారంటే అది ఇంకా పాపం కదా! మహిళలను హింస పెడుతున్నారంటే. ఆ ఉదాహరణను నేను ప్రస్తావిస్తూ, మా ఊర్లో నేను చూసిన కొన్ని సంఘటనలు, ఇప్పుడు దాంట్లో ఒక విషయం ఉంది. ఎవరో ఒకతను గిరిజనుల అమ్మాయిని తీసుకొని ఈ విధంగా చేశాడు అని. హ్మ్. దాని మీద వీళ్ళు ఎవరో ఒక పెద్దాయన ఫోటో వేసేసారు. అవునా? అంటే ఆ పెద్దాయన గిరిజనుల అమ్మాయితోటి ఏదో చేసేసాడని అర్థం. నేను ప్రస్తావించిన విషయం మా ఊర్లో అని చెప్పి నేను ఉదాహరణలుగా చెప్పాను. అంతేకాదు, నేను గుజరాత్‌లో పెరిగినప్పటివి కానివ్వండి, ఎన్నో విషయాలు నేను చూసినవి. అక్కడ ఒక బాబాజీ సూరత్‌లో ఒక పెళ్ళయ్యి ముగ్గురు ఆడపిల్లలు ఉన్న ఒక 25 సంవత్సరాల మహిళని
మాయమాటలు చెప్పి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు కూడా బ్రతుకుంది ఆవిడ. ఆయన పోయాడు, అతను పోయాడు, ఆవిడ ఇప్పుడు కూడా ఉంది, పెద్దవాడు అయిపోయింది. మరి పూజలు చేస్తున్నామని, బాబాలమని, స్వామీజీలమని ఇలాంటి పనులు చేయడం ఏమిటి? అందులోని మహిళలని ఈ విధంగా వేధించడము, వాళ్ళని కాపురాలు వదిలేసి వచ్చేయమని చెప్పడం ఏమిటి? ఇలాంటి విషయాలు నేను ఉదాహరణగా నేను చూసిన సంఘటనలు ప్రస్తావిస్తూ ఉంటాను నేను. ఎప్పుడు ఎవరి పేర్లు వాడటము, ఫోటోలు వాడటము, వీడియోలు వాడటము, వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడటం నేను ఎప్పుడు చేయలేదు. గరికపాటి గారి విషయంలో మీరు ఈ వీడియోను వాడారు. గరికపాటి వారిని నేను చాలా వీడియోస్ చేస్తా, విషయపరంగా ఖండించడానికి మాత్రమే. వారికి కొంచెం వైష్ణవపరమైన సిద్ధాంతాలన్నా కూడా, వైష్ణవ సాంప్రదాయం అన్నా కూడా కాస్త కించపరుస్తూ మాట్లాడారు, చాలా సార్లు మాట్లాడారండి. ఆ విషయం చెప్పడానికి మీరేమి ఎడిట్ కూడా చేయక్కర్లేదు, వీడియో యథాతథంగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. వైకుంఠం ఏమైనా నాగార్జున సిమెంట్ తో కట్టించిందా? అది కూడా నాశనం అయిపోయేదే అన్నారు. మరి వైకుంఠమే పరమ ప్రాప్యము అని బ్రతికే భాగవత్ సాంప్రదాయం వాళ్ళు బాధపడతారా? బాధపడరా? రాముడి కంటే, కృష్ణుడి కంటే లలితాదేవి గొప్పది అంటారు వారు. ఈ కంటే అనే కొరతలు ఏమిటి? రాముడి శక్తి, కృష్ణుడి శక్తి వీళ్ళు ఎప్పుడు చూసొచ్చారు? ఇలాంటి కొన్ని విషయాలకి రాముడు మాంసం తిన్నాడు అని కొందరు ఈ ఆధ్యాత్మిక వేత్తలు చాలా మంది చెప్పారు. తినలేదు అని భీష్ముడు వారు భారతంలో కూడా చెప్పారు, రామాయణంలోనే ఉంది, భారతంలో భీష్ముడు వారు కూడా చెప్పారు రాముడు మాంసం తినలేదు అని. ఇప్పుడు భీష్ముడిని నమ్మాలా, వీళ్ళని నమ్మాలా? ఈ విషయాలు వీళ్ళు ఈ విధంగా చెప్పడం వలన వీళ్ళు చెప్తుంటే లక్షల మంది అది నిజమే అని నమ్ముతారు, హిందువులే నమ్ముతారు, తప్పుదోవ పడతారు. అదొకటి. రెండు, క్రిస్టియన్స్ వీళ్ళ వీడియోస్ వాడుకొని వాళ్ళు దాన్ని బాగా స్క్రోల్ చేయడం కానివ్వండి, అవి చూపించి హిందువుల మతం మార్చడం కానీ చేస్తున్నారు. ఇలాంటి విషయాలు సరిచూసుకోండి. గ్రంథాలలో ఈ విధంగా ఉంటే మీరు ఈ విధంగా ఎలా చెప్తున్నారు అనే విషయాలు నేను విషయపరంగా ఖండించుకుంటూ వచ్చానే గాని వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయలేదు. ఈవెన్ ఇప్పుడు ఘనాపాటి గారిది వీరు ఎవరండి, గరికపాటి గారిది ఇష్యూ నడుస్తూ ఉంది. చాలా మంది కనిపించకుండా ట్రోల్ చేస్తూ ఉంటే కూడా ఫస్ట్ స్పందించింది నేనండి. ఫస్ట్ నేనే స్పందించి ఏమైనా ఉంటే సబ్జెక్ట్ పరంగా, విషయపరంగా మాట్లాడుకోవాలి కానీ కుటుంబ విషయాలు బయటకు లాక్కొచ్చి వాళ్ళ ఫోటోలు వేసి అసభ్యకరంగా పెట్టేసి థంబ్నెయిల్స్ ఈ విధంగా ట్రోల్ చేయడం ఏంటి? మీరు మొహాలు పబ్లిక్ లో చూపించుకోకుండా పెద్ద అయిన అలా ఎలా చేస్తారని ఫస్ట్ ఖండించి వీడియో చేసింది నేనే. ఎగ్జాక్ట్లీ. నాకు ఈ వీడియో, మీ వీడియో ఏదైతే నా వరకు వచ్చిందో అక్కడ కూడా నేను ఎవరిని బయట పెట్టకూడదు. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ గరికపాటి గారి మీద జరుగుతుందో అది ఆయన పర్సనల్ విషయం, గతః ఎప్పుడో అయిపోయింది. దాన్ని ఇప్పుడు అందరూ హైలైట్ చేయొద్దు అని చెప్పడానికే నేను కూడా ఎవ్వరి పేర్లు మెన్షన్ చేయలేదు. అసలు దేని గురించి మాట్లాడుతున్నాను అనేది ఆయనను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఈ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి వీడియో వ్యూస్ కోసం నేను చేయలేదు. దయచేసి వీటి మీద ఎక్కువగా వీడియోస్ చేయకండి అని చెప్పే ఉద్దేశంలోనే ఆ వీడియో చేశాను. దాంట్లో అనేక కమెంట్స్ కూడా వచ్చే వరకు మళ్ళీ నన్ను ఇన్సిస్ట్ చేయడం వల్ల నేను మీ వాయిస్ యూజ్ చేశాను. అయితే కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మీరు ఆ వీడియో ఎప్పుడు చేశారు? ఆ వీడియో నేను ఏదో ఒక సందర్భంలో మహిళలనేమిటి నన్నే ఒక వ్యక్తి అతనికి కనపడకుండా కేవలం మేము వైష్ణవ సాంప్రదాయం పాటించే వాళ్ళము అనే విషయం మీద అతను మా మీద కోపంతో అతని కనపడ్డ రోజుకి 4-5 వీడియోలు వదులుతూ ఉండేవాడు అతని ఛానల్లో. ఏముంది కనపడకుండా చేయాలంటే చేయడము, నాకేదో కార్టూన్ అలాగ రోజుకి 5-6 వీడియోలు వదిలి నన్ను విపరీతంగా తిడుతూ ఉండేవాడు. నన్ను ట్రోల్ చేసేవాడు, చిన్నచేరు స్వామివారిని ట్రోల్ చేసేవాడు. ఇలాగా నేను ఛానల్ చూసే, కాకపోతే ఏంటంటే వీడియోస్ ఎక్కువ మంది చూసేవాళ్ళు కాదు, అదేదో చిన్న ఛానల్ అనమాట. చూసి 6-7 వదిలేశాను. ఈ అమ్మాయి ఏమనడం లేదు కదా అని ఏమే వసే అసే అని కూడా నన్ను తిడుతూ అతడు తిట్టడం ఎక్కించడం అట్లా చేస్తూ ఉండేది అనమాట. అతడికి వార్నింగ్ ఇస్తూ నేను ఒక కౌంటర్ వీడియో చేశాను. అప్పుడు కూడా నేను అతడి పేరు కానీ ఛానల్ పేరు కానీ ఏది ప్రస్తావించలేదు, ఎందుకంటే నా ఫాలోవర్స్ పడి ముందు అతనంతా చూసేస్తారు, వాళ్ళకి కోపం వస్తుంది కదా. కాబట్టి ఇలాంటివి జరుగుతాయని నేను ఎప్పుడైనా ఎవరికైనా కౌంటర్ చేసినా పేర్లు, ఛానల్ పేర్లు ప్రస్తావించను, ఎందుకంటే పోయి రిపోర్ట్లు కొట్టేస్తారేమో, ఎందుకులే వాళ్ళు అర్థం చేసుకుంటే చాలని ఇండైరెక్ట్ గానే చెప్పాను తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చెప్పాను. నేను అతని విషయం గురించి వీడియో చేస్తూ ఉన్నప్పుడు నేను చెప్పా, మహిళలని ఈ విధంగా మళ్ళీ ఆధ్యాత్మిక అనే ఒక ఛానల్ పెట్టి 24 గంటలు ఒక నిలువగొట్టు పెట్టుకున్న మహిళని హెరాస్ చేస్తూ రోజుకి 5-6 వీడియోలు మొదలుతూ ఇలా విధంగా టార్చర్ చేస్తున్నారు. వీళ్ళ ఆధ్యాత్మికత పేరుతోటి
మహిళల్ని హెరాస్ చేయడం ఏంటి అనే దానికి ఉదాహరణగా మా ఊర్లో కొందరు ఉన్నారండి, నేను చూసిన వాళ్ళు. ఈ విధంగా చేశారు. ఒక ఆధ్యాత్మిక సాధన అమ్మవారి భక్తులు అనేసేసి ఇంకొకడు భార్యని గౌరవించడం, ఇంకొకడు గిరిజన మహిళని, అమాయక మహిళని వేధించి హెరాస్ చేయడం, ఇంకొక అతను ఎవరో వాళ్ళ మరదలను వాళ్ళని వరుసైన వాళ్ళని వేధించడము, వాళ్ళ లైఫ్ నాశనం చేయడం. అలాగే గుజరాత్ లో కూడా చాలా మంది మహంతులని చెప్పి, పూజారులని చెప్పి, బాబాలని చెప్పి కూడా అలా చేస్తున్నారు అని ఎన్నో విషయాలు ఉదాహరణగా వివరిస్తామండి. ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ మాట్లాడేటప్పుడు ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఇలా చేశాడండి, ఇలా అయ్యాడు కాబట్టి ఇలాంటి చేయకూడదంటే తప్పు అని చెప్తాం కదా. ఈ విషయాల్లో 1.5 2 మినిట్స్ కట్ చేసేసి ఎవరో ఒక వ్యక్తి ట్రోల్ చేయడానికి, వాళ్ళు ఎవరో మనకి మొహం తెలియదు, వాళ్ళు ఏం చేశారంటే వీటిలో ఎవరైతే ఈ ఆధ్యాత్మిక గురువులు వడ్డమర్తి గారు వీరందరూ ఎవరెవరైతే ఉంటారో సామవేదం వారు, వాళ్ళ ఫోటోలు అందులో పెట్టేసేసి తన ఛానల్లో వదిలాడు. అలాగే ఇంకొక వీడియోలో నేను మహిళలని, అంటే పెళ్లి చేసుకొని భార్యని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా, వాళ్ళ మనాన్ని వాళ్ళని వదిలేసి సంపాదించి భార్య పిల్లలకి అన్నం పెట్టకుండా ఆధ్యాత్మిక సాధన పేరుతోటి ఆశ్రమాల్లో చేరడము, ఇలాంటివి చేయడము ఎప్పుడు కూడా భగవద్గీతకు విరుద్ధము అనే విషయాన్ని నేను అంటే చెప్తే ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గరికపాటి గారి రైట్. ఇది ఫినిష్ చేయడం. ఆ మొక్క కట్ చేసుకొని తీసుకెళ్లి అతని ఛానల్లో మోడీ గారి ఫోటో పెట్టారు. అంటే ఆయన భార్యతో ఉండడు కదా వివాహం చేసుకొని. అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఏమనుకోవాలంటే, ఓహో ఈ అమ్మాయి మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది కాబోలు అనుకోవాలన్నమాట. అట్లాగా 6-7 వీడియోస్ నావి ఎడిట్ చేసి వాళ్ళకు నచ్చిన దానికి కొంచెం ఏదైనా అనుకూలంగా అనిపించిన వాళ్ళ ఫొటోస్ అన్ని అంటించి 6-7 వీడియోస్ తన ఛానల్లో ఒక స్క్రోల్ చేసుకునే వ్యక్తి పెట్టాడనమాట. నేను గోవింద సేవ ఐడి తోటి వెళ్ళి ఇలాంటివి చేయకండి, నా ఏదైనా ఉంటే వాడుకోండి, మంచికి వాడుకోండి, కానీ ఇలాగ మీరు ఎడిటింగ్ చేసేసుకొని ఎవరెవరు పడితే వాళ్ళ ఫోటోలు అందులో అతికిచ్చేసి మీరు ఇలా వేస్తే ఏదో ఒక రోజు కుటుంబాల్లో సమస్యలు వస్తాయి, ఇలాంటి పరిస్థితి తీసుకురాకుండా అని నేను పెట్టానండి. పెట్టేసి నెలైనా రెస్పాన్స్ లేదు. దాంతో నేను ఆ 6 వీడియోలు కూడా కంప్లీట్ గా స్ట్రైక్ కొట్టేశాను. స్ట్రైక్ కొట్టేసి ఆ రోజు సాయంత్రమే ఒక వీడియో చేసి గోవింద సేవ ఛానల్లో అప్లోడ్ చేశాను పబ్లిక్ కి. ఇలాగ ఎవరెవరు పడితే వాళ్ళ ఫోటోలు, నేను ఏదో ఉదాహరణగా మాట్లాడినవి చిన్న చిన్న విషయాలు ఎడిట్ చేసి ఎవరెవరు పడితే వాళ్ళ ఫోటోలు పెట్టేసి ఎడిట్ చేసి వేరే ఛానల్ అప్లోడ్ చేసుకుంటారు, నేను స్ట్రైక్ కొట్టి తీసేయించానండి. ఇలా ఎవరైనా చేస్తే నేను సైబర్ క్రైమ్ కూడా వెళ్తాను అనేసి నేను క్లియర్ గా ఆ రోజు ఈవినింగ్ గోవింద సేవ ఛానల్లో కూడా పబ్లిక్ అందరికి తెలిసేలా వీడియో కూడా పెట్టాను. అవి స్ట్రైక్ కొట్టి తీసేయించిన తర్వాత మరలా యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేం కాబట్టి వాళ్ళు వీటిని ఈ చిన్న చిన్న ముక్కల్ని వాట్సాప్ గ్రూపుల్లో వదిలి వైరల్ చేయడం, ఆ విధంగా వాళ్ళు చేశారు. ఆ వైరల్ అయిన ముక్కే మీ ఫోన్ కి చేరింది. మీరు అది నేను టార్గెట్ చేసి చేశానేమో అనేసి అపోహపడ్డా. అంటే అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సిచ్యువేషన్ కి అనుగుణంగా ఉండే వరకు అది ఎలా చేస్తారు అంటే మంచి చెడులు చెప్పే మీరే గురువుల గురించి చేశారు అన్న క్వశ్చన్ డెఫినెట్ గా నాకే కాదు మీ ఫాలోవర్స్ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. నేను అది సంవత్సరం క్రితం ఎప్పుడో మాట్లాడిన విషయం, ఉదాహరణగా మాట్లాడిన విషయం ఏదో మరి అయితే ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఏం మాట్లాడలేదని అంటారా? అసలు ఎప్పుడు మీరు నా వీడియోస్ వెతుక్కోండి. రెండోది, ఎవరిదైనా సరే వ్యక్తిగత నన్ను టార్గెట్ చేస్తూ, నన్ను విసిగిస్తూ, నన్ను వేధిస్తూ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయండి. వాళ్ళ పేర్లు కూడా ఏ రోజు నేను బయటకు చెప్పను. ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేస్తానే గానీ వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు, యూట్యూబ్ ఛానల్స్ పేరు కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఒకానొకప్పుడు నేను ఛానల్లోకి వచ్చిన కొత్తలో నన్ను అసహించుకొని తిట్టి నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్ళని కూడా నేను ఇండైరెక్ట్ గానే మాట్లాడాను కాబట్టి డైరెక్ట్ గా ఏమి అనలా. వాళ్ళు కూడా తర్వాత మారిపోయి ఇప్పుడు నాతో వచ్చారు. నువ్వు ధర్మ పోరాటం చేస్తున్నావు, ఒకప్పుడే తెలియక అపోహపడ్డాము, మా చెల్లెలివి అనేసి మరలా నా దగ్గరికి వచ్చారు. ఏదో ఒక రోజు వీళ్ళే మారుతారులే, తొందరపడి వీళ్ళ ఫోటోలు చూపించి వీళ్ళ పేర్లు చెప్పి గొడవ ఎందుకు చేయాలి, ఎందుకంటే నేను చేస్తాను, నాకు 1,60,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. 10,000 మంది పోయి గబాబా రిపోర్ట్లు కొట్టేస్తే ఆ ఛానల్ మీద వాళ్ళు కూడా ఏదో యూట్యూబ్ లో 4 రూపాయలు వస్తాయి కదమ్మా, ఎవరైనా వీడియోస్ చేస్తారు, ఫ్రీగా ఎవరు చేయరు కదా, మీరు చేస్తాం ఏం చేస్తా ఎవరు చేస్తున్నా, వాళ్ళు ఎందుకు అలా చేయాలి, వాళ్ళే తెలుసుకుంటారని ఇండైరెక్ట్ గా నేను కౌంటర్ వేసి ఏదన్నా చెప్తానే గానీ డైరెక్ట్ గా ఎవరి ఫోటోలు వాడి, అది కూడా సబ్జెక్ట్ పరంగా. ఇప్పుడు నేను చేసేది తప్పు అని ఇంకెవరైనా చెప్పారనుకోండి, అప్పుడు తప్పు కాదు కరెక్ట్ అనేసి శాస్త్ర ప్రమాణాలతో మనం నిరూపించగలగాలి, అవునా? రెండవది, ఎవరైనా గురువులను లేదంటే మా సాంప్రదాయాన్ని కానివ్వండి, హిందువులను కానివ్వండి ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ మాట్లాడినప్పుడు నేను గట్టిగా వాయిస్తాను, ఎప్పుడు వెనక్కి దగ్గర. ఎందుకంటే నా ధర్మాన్ని ఎందుకు విమర్శించాలి, అవసరం ఏంటి నీకు, నీది నువ్వు చూసుకో, మాది మేము చూసుకుంటాము. ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు పలానా వ్యక్తి లాగా తిడుతున్నాడు ధర్మాన్ని అనేసి గట్టిగా వాయిస్తాను. అది విషయపరంగా, ఆ సబ్జెక్ట్ పరంగా ఖండించడం కోసమే తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా ఏం చేశారు, ఏం చేయలేదు అవన్నీ నాకు అనవసరమైన విషయాలు. అది సభ్యత కూడా కాదు మనకెందుకు. నాకు కూడా చాలా మంది వ్యక్తిగత విషయాలు తెలుస్తాయి, ఎందుకంటే మేము యూట్యూబర్స్, చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. తెలిసినా కూడా ప్రతిదీ యూట్యూబ్ లో మాట్లాడాలి, తెలుస్తాం, వింటాం, వదిలేస్తాం అంతవరకే. అయితే ఇప్పుడు తెలియకుండా ఉండవు చాలా విషయాలు.
ఇప్పుడు జరిగే ఈ గరికపాటి గారి ఇష్యూ ఎందువల్లన అవుతుంది అనేది మీరేమన్నా చెప్పగలుగుతారా? ఎక్కడి నుంచి నాకుంటే ప్రారంభమైంది? ఎందుకని అనిపిస్తుందమ్మా, సడెన్‌గా నాకు రైజ్ అయిపోయింది? ఎందుకంటే క్లియర్‌గా ఆవిడ వీడియోస్ కూడా ఎప్పటివో ఒక 9 మంత్స్ బ్యాకో, 6 మంత్స్ బ్యాక్‌వో ఉన్నాయి. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆల్ ఆఫ్ ది సడెన్ ఇలా వైరల్ అవ్వడానికి గల కారణం గాని, ఈ ఇష్యూ గురించి కానీ మీరేమంటారు? అమ్మా శ్రీమతి కామేశ్వరి గారు పాపం ఆవిడెప్పుడో 6 నెలల క్రితమో, సంవత్సరం క్రితమో ఏదో ఆవిడ లెక్చరర్ అనుకుంటాను నాకు తెలిసి. ఆమె ఈ పిల్లలకి పాఠాలు చెప్పే వీడియోస్ అప్‌లోడ్ చేసేవాళ్ళు గానీ, ఆమె డైరెక్ట్‌గా ఈ వీడియోలు పెట్టలేదమ్మా. నేను చూసాను ఆ వీడియోస్. దాని కింద ఈ నెటిజన్స్ వస్తారు కదా! హ్మ్. వాళ్ళొచ్చి నువ్వు ఫలానా కదా! నువ్వు ఫలానా కదా! ఏం చేసావు? నీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం మొదలుపెట్టారు. మరి ఆవిడ మహిళే కదా! మహిళలు ఎక్కువ బాధపడతారులెండి రాతలకి. ఆమె రాతలకి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోటి ఒకటో, రెండో వీడియోలు చేసినట్లుంది. అప్పుడు గూడా ఆవిడ పాపం ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. వీడియోలు, ఫోటోలు వాడలేదు. డైరెక్ట్‌గా పేర్లు పెట్టలేదు. తిట్టలేదు అశ్లీలంగా. ఆవిడేదో చెప్పుకొని కన్నీరు పెట్టుకుంది. హ్మ్. అది చూసి సరే తిట్టేవాళ్ళు తిట్టారు. నాకు బాధేసింది. మేము చూసాం ఆ వీడియో. అందరికి పంపించారు. చూసాము, ఊరుకున్నాము. తర్వాత నేను ఆ వీడియోలో నాకు వేరే వాళ్ళు చెప్పారు. తర్వాత నేను చెక్ చేస్తే ఒక 70, 80 రకరకాల ఫేక్ ఐడియాలతోటి జాయిన్డ్ యూట్యూబ్ 30 మినిట్స్ ఎగో, జాయిన్డ్ యూట్యూబ్ 1 అవర్ ఎగో, 2 అవర్స్ ఎగో. ఈ విధంగా 70, 80 ఫేక్ ఐడియాలతోటి వచ్చి ఆమెను అశ్లీలంగా నువ్వు అలా చేసావు, నీ సంగతి తెలుసు, నువ్వు పలానా బెడ్‌రూమ్‌లో ఇక ఇట్లా అన్నమాట రాసుకుంటూ పేరాలు పేరాలు రాసేస్తారన్నమాట. హ్మ్. అది చూసి నాకు బాధ అనిపించింది. వీళ్ళు ఎవరే వాళ్ళ ఇంటికెళ్ళి చూసారనేసేసి రాస్తారు. దానికి నేను అప్పట్లో ఒక వీడియో చేసి ఆమె కొంచెం నేను సపోర్ట్ చేస్తా. ఆమె ఎవరు ఏమిటి నేనేం మాట్లాడను. ఒక మహిళ ఆవిడేదో ఆవిడ చెప్పుకుంటుంది. వాక్ స్వాతంత్ర్యం కరెక్ట్. ఉంది. ఆవిడ స్వాగతం ఆవిడ చెప్పుకుంటుంది. ఆమె ఎవ్వరిని టార్గెట్ చేసి తిట్టలేదు, గొడవలు పడలేదు కదా! ఆ కింద ఫేక్ ఐడీలతో వచ్చి ఎందుకురా 70 పెట్టి రాసేసారు మీ ఇష్టం వచ్చినట్టు. ఆడవాళ్ళు ఏం మాట్లాడుకునే స్వాతంత్రం లేదా వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. మీరు ఎవర్రా అని అప్పట్లోని నేను కౌంటర్ వీడియో చేసి అరిచాను. అయిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఆవిడ ఆ వీడియోస్ రిమూవ్ చేసింది. తర్వాత నేను గమనిస్తే ఆవిడ ఛానెల్‌లోకి ఈ క్లాస్‌లు, లెసన్‌లు చెప్పడానికి కూడా రావట్లేదు. ఆ ఛానెల్ వదిలేసినట్టుంది అనుకున్నాం. పాపం ఆవిడైతే సైలెంట్ అయిపోయింది మొత్తానికి. ఆ తర్వాత హ్మ్. ఆవిడ రాలేదు. ఆ వీడియోస్ తీసేసింది. ఉంది ఆవిడ మనంగానే. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, ఈ గరికపాటి గారికి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్‌లో ఏదో ఒక పదవి ఇవ్వాలి అనే ఒక ఆలోచనలో ఉన్నట్టున్నారని ఒక న్యూస్ బయటకొచ్చింది. అవును. ఇప్పుడు అది ఇవ్వకుండా ఆపడానికి ఆయన్ని ఒక చెడ్డవాడిగా ప్రచారం చేయాలనే ఒక ఉద్దేశంతోటి కావాలని సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి ట్రోలింగ్స్ అన్ని చేపిస్తున్నారు అనేసేసి నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం ఇది. ఎందుకంటే మొన్న ఇంతకు ముందు చాగంటి కోటేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో పదవి ఇచ్చినప్పుడు కొందరు నాస్తికులు వీళ్ళందరూ అంటే సనాతన ధర్మం అంటే గిట్టని వాళ్ళు ఒక సభే పెట్టేస్తున్నారు. ఒక మీటింగ్ పెట్టేస్తున్నారు. ఓకే. పెట్టేసుకొని మీటింగ్ పెట్టేసుకొని దాంట్లో ఆయనకి ఎలా ఇస్తారు? ఆయన వలన విలువలు పోతాయి. 1000 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తాడు. ఈ విధంగా మొత్తం పెట్టుకున్నారు. అప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ తర్వాత ఇంకొక ఎవరో మహిళ జర్నలిస్ట్ ఆవిడ కూడా మొగుడు చెడ్డీ ఉతకకపోతే నరకానికి ఎడతారని చెప్తారాయన. అలా 1000 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తాడు. ఆయనకి ఇవ్వడం ఏంటనేసేసి ఆవిడ మాట్లాడితే దానికి కూడా నేను కౌంటర్ వేశాను. అదేదో అది ఎందుకు ఏ సందర్భంలో చెప్పారు? ఏమిటి అనేది మాట్లాడకుండా ఆయన ఎన్నో ప్రవచనాలు చెప్పుకుంటారు. ఈ చాగంటి కోటేశ్వరరావు గారు. వాటిలో అవి ప్రవచనాలు విని ఎంతో మందిలో మార్పొచ్చింది. ఎంతో హ్మ్. మంది బాగుపడ్డారు. ఎంతో మంది విడిపోయిన వాళ్ళు కలిసారు. అన్నదమ్ములు కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి. నీకు ఇదొక్కటే కనిపించిందా? ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? అని నేను అప్పుడు కూడా వీడియో చేసేసి నేను ఖచ్చితంగా సమర్థించేసి కౌంటర్ వేశాను. అట్లాగే ఇప్పుడు గరికపాటి గారికి కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్‌లో ఏదో మొత్తానికి ఒక పదవి ఇవ్వాలంటున్నారు. శుభపరిణామం. మంచి విషయమే కదా! ఇస్తే వాళ్ళు ఇంకా మంచి విషయాలు ఎక్కువ చెప్పగలుగుతారు. సో, అది నచ్చక ఈ ఇష్యూ కాస్త రేవంత్ రెడ్డి గారు ఏదో పదవి ఇవ్వాలనుకుంటున్నారనే ఒక విషయం బయటికొచ్చింది వాళ్ళలో. సనాతన ధర్మమే సనాతన వాళ్ళకి ధర్మాన్ని మొదలైంది. ఫాలో అవ్వని వాళ్ళకి ఎవరు వస్తే పదవిలోకి వాళ్ళకేం సంబంధం ఉంటుంది అనంటారు? వాళ్ళకేం కక్షుంటుంది? వాళ్ళకి ఇష్టముండదండి. వాళ్ళకి భగవద్గీత ఇత్యాదివి పాఠ్యాంశాలుగా పెడితే ఇష్టముండదు. అలహాబాద్ అలాగే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు. భారతీయ తత్వశాస్త్రం అనేసేసి జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా భగవద్గీత పిల్లలు చదవడము, స్కూల్ పిల్లలు చదవడం, ఫాలో అవ్వడం చాలా మందికి ఇష్టముండదు. అది పాఠ్యాంశంగా పెడితే చాలా మంది ఒప్పుకోరు. మిషనరీ స్కూల్స్‌లో బైబిల్ పెడుతున్నారు. కానీ అది ఓకే. వాళ్ళకి నచ్చుతుంది. కానీ భగవద్గీత స్కూల్స్‌లో పెట్టేస్తే హిందువుల పిల్లలు భగవద్గీత నేర్పుతుంటే స్కూల్స్‌లో వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళకి రైట్. అది అడ్డంకనమాట. ఎక్కడ వీళ్ళు బాగుపడిపోతారోనని. మరి ఇలాంటి సందర్భంలో ఈ ఆధ్యాత్మికతగా పేరున్న వాళ్ళు ఏదైనా ఒక గవర్నమెంట్‌లో పదవి తీసుకొని, ఏదైనా కాస్త ఈ భగవద్గీత, రామాయణం ఇలాంటి ప్రచారం చేస్తూ ఉంటే హిందువులు ఎక్కడ బాగుపడిపోతారో అని వీళ్ళ ఏడుపు. ఇదంతా కూడా ఖచ్చితంగా 100% సనాతన ధర్మం మీద దాడి. కాబట్టి నేను కూడా మా ఛానెల్‌లో కూడా నేను 2 వీడియోస్ సపోర్ట్‌గా వదిలాను. ఈ ట్రోలింగ్ ఆపండి, ఆపండి అనేసి. ఎందుకంటే వాళ్ళ వయసు 60 ప్లస్ ఏజ్ అమ్మ వాళ్ళది. ఎగ్జాక్ట్‌లీ. చూడండి వాళ్ళు కుర్ర వయసులో ఉన్నప్పుడు ఏం జరిగాయో, ఏం జరగలేదో తప్పులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. వాళ్ళ ఏజ్ ఇప్పుడు 60 ప్లస్.
వాళ్ళు బీపీకి షుగర్ కి మాత్రలు వేసుకొని పత్యమానం తిని బతికే ఏజ్ వాళ్ళది. ఈ వయసులో వాళ్ళు అలా ట్రోల్ చేస్తున్నారే, ఏదైనా వాళ్ళు మనస్తాపమై జరగకూడదు జరిగితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారమ్మా? ఈ వయసులో ట్రోలింగ్ ఎందుకు వాళ్ళకి? ఈ అండ్ విషయం మాత్రం ఇంకొకటి మీ వరకు తేవాలనుకునేది నేనేంటంటే, కొన్ని కమెంట్స్ మీరు బాగా కొట్టుకోండి. అసలు మీ హిందూ ధర్మమే ట్రాష్. మీరందరికీ అపోహలు కల్పిస్తారు. చాదస్తాలు నేర్పిస్తారు. మాకు ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం బాగా వస్తుంది. ఇదే మాకు కావాలి అని చెప్పే వాళ్ళకి మనం ఈ వీడియోస్ చేసి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాము అనిపిస్తుంది. కాబట్టి అందరికిగా మీరు ఒక మెసేజ్ ఏం చెప్తారు? ట్రోలింగ్ అండి వ్యక్తిగతమైన విషయాల గురించి వద్దండి. ఒక్క విషయం చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏ ఆధ్యాత్మికవేత్త గారి విషయాలు వచ్చాయో, ఆయన ఇప్పుడు ఎక్కడైనా దొరికాడమ్మా? ఏదైనా ఓయో రూమ్ లో దొరికాడా ఆయన? దొరికితే నేను కూడా అడుగుతా వీడియో చేసి. లేదు కదా! 20, 25 ఏళ్ల క్రితం ఏవో వాళ్ళ కుటుంబ విషయాలు ఇప్పుడు ఎందుకమ్మా తవ్వడం అవసరమా? ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఉండి 10 మందికి మంచి మాటలు చెప్తూ, వెనక ఏదన్నా తప్పుడు పని చేస్తే మనం అందరం అడగాలి. ఖండించాలి. ఏంటయ్యా పెద్ద మనిషి అనేది అనేసేసి. అలాంటివి ఏం జరగలేదు కదా! ఎప్పుడో విషయాలు వాళ్ళ గ్రామాల్లో విషయాలు, పల్లెటూరులో కుటుంబాల విషయాలు ఎందుకు తవ్వుతున్నారో అవసరం ఏమిటి? వ్యక్తిగతమైన ట్రోలింగ్‌లు అవసరం లేదండి. ఏదన్నా ఉంటే విషయపరంగా అడగండి. నేను కూడా గరికపాటి గారిని విషయపరంగా వీడియోస్ చేశాను. కొన్ని విషయాలు వారు కించపరుస్తూను, వక్రీకరిస్తూ మాట్లాడినప్పుడు నేను వీడియోస్ చేసి అడిగాను. ఇట్లా మీరు చెప్పొద్దండి. ఎందుకంటే ఇలా మీరు చెప్పినవి పాస్టర్లు, ముల్లాలు వాడుతున్నారు. ఆవు గురించి ఒక వీడియో చేశారు. ఒక ప్రసంగంలో గరికపాటి గారు. ఆవు దేవత కాదు, ఏ శక్తులు లేవు. ఆవు చుట్టూ తిరగడం వేస్ట్, దండం పెట్టడం వేస్ట్. అది కూడా ఒక జంతువు. దాన్ని అది కాపాడుకోలేదు. ఈ విధంగా ఏదో చెప్తే దాన్ని ముల్లాలు వాడారండి. వాడి చూసారా ఆవు దేవత కాదంట, జంతువు అంట. గోహత్య చేసిన మాంసం తింటే తప్పేంటి? గరికపాటి గారు చెప్తున్నారు కదా! హ్మ్. కేవలం జంతువు అని అనేసేసి వాళ్ళు వాడారు. అంటే వీరు కొంత ఆవేశంతోటి, ఉద్రేకంతోటి కానివ్వండి, వీరు చెప్తున్న కొన్ని విషయాలు పాస్టర్‌లకి, ముల్లాలకి చేతుల్లో ఆయుధాలు అవుతున్నాయి. ఎగ్జాక్ట్‌లీ. కొన్ని అవును. విషయాలు. కాబట్టి ఆ విషయాల గురించి అండి అవేర్‌నెస్ కలిగిస్తూ వీడియోస్ చేశారే తప్ప గరికపాటి గారిని ఏ రోజు పల్లెత్తు ఒక మాట మేము అనలేదు. వారెప్పుడూ క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మేము గరికపాటి గారే కాదు కామేశ్వర్ గారు కూడా. వాళ్ళు పెద్దవారండి. తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మనకి. అంతే. వాళ్ళు అవును. క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలి. మనశ్శాంతిగా ఉండాలి. ఈ వ్యక్తిగతమైన ట్రోలింగ్‌లు దయచేసి ఆపండి. నేను గోవింద సేవ ఛానెల్‌లో హిందూ ధర్మంలో కూడా సనాతన ధర్మం పేరులో కూడా తప్పు పట్టిస్తూ ఎవరెవరో బాబాల్ని, అవధూతల్ని, వాళ్ళని వీళ్ళని దేవుళ్ళని చేసేసి మహిమలున్నాయి, మంత్రాలు, మ్యాజిక్‌లు ఇలాంటివి చెప్తే ఎంత పెద్ద వ్యక్తి నేను అడుగుతా. ఆ డెఫినెట్‌గా. మీరు విషయాల శారదీ గురించి నవరాత్రులప్పుడు కూడా ఈ విధంగానే ఖండించారు. నిజంగా ఆ వీడియో కూడా చాలా అప్రిషియేట్ చేయాల్సింది. డెఫినెట్‌గా అందరికి అవేర్‌నెస్ రావాలి. ఎందుకంటే వీడియోలో ఉంటూ మేము ఎన్నో వీడియోస్ చేస్తూ చూస్తూ ఉంటాం. దాని వెనకాల ఏం జరుగుతుందో కూడా ఇన్ అండ్ ఔట్ మాకు తెలుస్తూ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో డెఫినెట్‌గా ఎవరైతే ఈ పూజల గురించి లేకపోతే ఈ హోమాల గురించి చెప్పారో లక్షలు సంపాదించారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మీరు అది కాదు, ఇది తప్పు అని ఖండించారు. డెఫినెట్‌గా ఇలాంటి వీడియోస్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండి. ద థింగ్ ఈస్ నాకు దీని మీద నుంచి క్లారిటీ కావాలి అని అనుకున్నాను. మీరు కూడా టైమ్ ఒక ఇచ్చారు. ఫైనల్ క్లారిటీ ఇస్తానమ్మా. ఒక ఫైనల్ ష్యూర్. క్లారిటీ ఇస్తాను నేను. నా వీడియోస్ ఎవరిష్టానికి వాళ్ళు ఎడిటింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టేస్తున్నారు. ఎక్కువ క్రిస్టియన్స్ వాడుతున్నారు. కొందరు హిందువులో కాదో నాకు తెలీదు గానీ కనిపించకుండా ట్రోల్ చేయడానికి వాడుతున్నారు. నా వీడియోస్ ఫేస్ వరకు కట్ చేసి నగ్నంగా ఉన్న వాటికి కూడా పెట్టేసి ఫేస్‌బుక్‌లో వాటిలో ఎప్పుడో పెట్టడం జరిగింది. ఎందుకంటే అన్ని మతస్థులను కూడా వాయిస్తూ ఉంటాను కాబట్టి నేను. ఈ విధంగా నా వీడియోస్‌లో ఇష్టం వచ్చినట్టు ఎవరెవరియో ఈ మధ్య పాలకులు సరిగ్గా పట్టించుకోవట్లేదు సనాతన ధర్మాన్ని అని నేను చెప్తే, దాని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఏసి ఎవడో వదిలేసాడు. అంటే నేను ఆయన అన్నట్టా? ఈ ఓకే. విధంగా ఎవరెవరో ట్రోలింగ్ కోసం వాడుతున్న 1 నిమిషం, 2 నిమిషాల ముక్కలవన్నీ కూడా గోవింద సేవా ఛానెల్‌తో సంబంధం ఉన్నవి కాదు. దీని గురించి నేను డిస్క్లైమర్ ఇస్తూ ఇంతకు ముందు కూడా నా ఛానెల్‌లో వీడియో చేశానండి. ఓకే. ఏమైనా ఉంటే నా ఛానెల్‌లో వీడియోసే ఉంటాయి. ఇలాంటివి కొన్ని వీళ్ళు విపరీతంగా ఈ విషయాలకు వాడేస్తారని ఏదో ఉదాహరణగా మా ఊర్లో నా చుట్టుపక్కల జరిగిన సంఘటనలు అన్నప్పుడు నేను వాటిని తీసేశాను. ఎందుకంటే ఇంకెందుకు వాడతారు గొడవలవుతాయేమో అనేసేసి. నేను చేసిన వీడియోస్ వరకు మొత్తం అంతా గూడా భగవద్గీత ప్రచారం చేస్తూ ఉన్నాము. గీత, రామాయణ, భారత భాగవతాలు ప్రచారం చేస్తూ ఉన్నాము. మీరు చదువుకోండి, ప్రశాంతంగా ఉండి పూజలు బాగా లైట్ చేసి పూజలంటే భయపడకుండా చేసేసాము. హ్మ్. మమ్మల్ని అవధూతలని, బాబాని నమ్మొద్దనేసేసి చెప్తూ వస్తున్నాము. అలాగే రకరకాల హిందుత్వ ముసుగులో ఫేక్ సంస్థలైతేనేమిటి, అన్ని మతాలకు సంబంధించినవైతేనేమిటి, మొత్తం అన్నిటి గురించి గొంతెత్తి ప్రశ్నిస్తున్నాము, పోరాటం చేస్తాము. బెదిరింపులు వస్తూ ఉంటాయి. బెదిరింపు కాల్స్ వస్తాయి. బెదిరింపు మెయిల్స్ వస్తాయి. చంపుతామని కూడా మెయిల్స్ వస్తాయండి. నా దగ్గర మెయిల్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ కూడా ఒక ఒక మహిళగా నేను పోరాటం చేస్తుంది ఈ సనాతన ధర్మం కోసమే. డబ్బులే ఎగ్జాక్ట్‌లీ. కావాలంటే వంటల ఛానెల్స్, వ్లాగ్స్ నేను కూడా చేసుకుందును హాయిగా. నాకవన్నీ రాకనా? కాబట్టి వీటి గురించి వ్యక్తిగతంగా నేనెప్పుడూ ఎవ్వరిని టార్గెట్ చేసి మాట్లాడను. నాకనవసరం వ్యక్తిగతమైన విషయాలు. ఎందుకంటే విషయపరంగా చేయాల్సిన కంటెంట్ నా దగ్గర బోలెడుంది.
అవే ఎప్పటికై పూర్తవుతాయో తెలియదు. విషయపరంగా చేయాల్సిన కంటెంట్లు, నేను అవగాహన కలిగించాల్సిన విషయాలు, నేను ప్రశ్నించాల్సిన విషయాలు, గొంతెత్తి అరిచి హిందువులకు చెప్పాల్సిన విషయాలు బోలెడున్నాయి. Right. వాటికి నా Definitely. We ప్రయత్నం. are also waiting for your wonderful videos. And thanks for the clarification that అది మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన వీడియో కాదు అని చెప్పి ఎంతో అందులో పేర్లున్నాయమ్మా. నేను పేర్లు ప్రస్తావించానా? పేర్లు Definitely. ప్రస్తావించలేదు. మా ఊర్లో అని కూడా చెప్పా. మా ఊర్లో అని చెప్తాను, గుజరాత్‌లో అని చెప్తాను. రైట్. సో అంతేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది విన్నారు కదా! మనం ఎవరైతే గురువులుగా భావిస్తూ ఉన్నామో, భావించకపోయినా సరే వాళ్ళు ఒక మంచి మాట చెప్తున్నారు, మనల్ని ముందరికి నడిపిస్తున్నారు అంటే డెఫినెట్‌గా గురువులే అవుతారు వాళ్ళు. వారి మీద వచ్చే వీడియోస్‌ని ఖండించండి. అంతేకాని ఇంకా అవి వైరల్ చేసి, వాట్సాప్‌లో స్ప్రెడ్ చేసి, అసలు ఏంటి నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి ఫార్వర్డ్‌లు చేసి అనవసరంగా గురువులని మన హిందూ ధర్మంని మనమే అవమానించుకున్నట్టు అవుతుంది. డెఫినెట్‌గా ఫర్దర్ వీడియోస్ మీ నుంచి కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం సత్యభామ గారు. థాంక్ యూ సో మచ్ అండి. మంచిదమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీ